హలో బ్రో, మీ పేరు? వీరప్రసన్న కుమార్ బ్రో. బ్రో, నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో, ఏ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ వస్తుంది అన్న. ఎందుకు టీడీపీ వస్తుంది అనుకుంటున్నారు బ్రో? అంటే జగన్ది పరిపాలన చూసినాక టీడీపీదే బెస్ట్ అనిపిస్తుంది, టీడీపీ వస్తుంది అనిపిస్తుంది. అంటే ఈ 5 ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం డెవలప్మెంట్ చేయలేదంటారా? చేయలేదు. ఏం చేసింది భయ్య? ఏం చేయలే. జగన్ సిద్ధం అని ఏదో సిద్ధం అని పెట్టిన ఫోటో, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు చెప్పులు పట్టుకుని కొట్టడానికి, కానీ ఆయనకు తెలియట్లే అంతే. నిజంగా ఏదైనా డెవలప్మెంట్ చేస్తే మరి ప్రజల్లోకి రానికి ఏమైందని, ఆయనకి ఎందుకు భయపడుతున్నాడు రానికి? అక్కడే తెలిసిపోతుంది ఆయన ఏం చేసిండు. ఆయన కానీ అంటున్నాడు కదా, నేను మంచి చేశానంటేనే నాకు ఓటు వేయండి, లేకుంటే ఓటు వేయకండి అంటున్నాడు. ఆయనే చెప్పుకుంటున్నాడు ఓటు వేయకండి అని చెప్పుకుంటున్నాడు ఇండైరెక్ట్గా. ఎట్లని తెలుసు ఓటు వేయరని ఆయనకి? అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి రాబోతున్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు బ్రో? అది ప్లస్సా మైనస్సా వాళ్ళకు? ప్లస్ అవుతుంది అన్న, ఎందుకంటే ప్రజల గురించి వాళ్ళిద్దరు కలిసిరు కాబట్టి ప్రజలకు మంచిది అది. బ్రో, వైఎస్ షర్మిల గారు ఎంట్రీ ద్వారా ఇప్పుడు ఆంధ్రాలో రాజకీయాలు ఎలా ఉండొచ్చు బ్రో? అంటే పర్లే అన్న, అది బెనిఫిట్ వస్తుంది దానికి కూడా. దీనివల్ల ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది షర్మిల రాక పట్ల? అంటే వైసీపీకే పడుతుంది, కానీ అదే మంచిది అన్న. ప్రజలు బాగుపడాలంటే అట్లనే జరగాలి. అంటే షర్మిల జగన్ ఇద్దరు ఒకటే అంటున్నారు, కావాలనే ప్రీ ప్లాన్డ్గా అంటున్నారు కొంతమంది, ఏమంటారు దానికి? అట్లేం లేదన్న. అంటే ఆమె ఇప్పుడే కళ్ళు తెరిచింది, జగన్ ఇంకా కుట్రలన్నీ తెలుసుకున్నది కాబట్టి ఇటు సైడ్ వచ్చింది. అంటే రాబోయే ఎన్నికల్లో ఏమన్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ షర్మిల కలిసి వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? అట్లా ఏం లేదు, కానీ వీళ్ళిద్దరే వస్తారన్న. పవన్ కళ్యాణ్ ఇంకా ఆయన వస్తాడు, ఆమెనైతే రానిగారు. అంటే షర్మిలకు ఓట్ బ్యాంక్ లేదంటారు ఆంధ్రప్రదేశ్లో? అంటే వచ్చినా కానీ ఎవరో సపోర్ట్ చేయరు, ఎందుకంటే ఇంతసేపు జగన్తో ఉంది కదా, అందుకని సపోర్ట్ చేయరు. వీళ్ళే గెలుస్తారు ఎట్లయినా. ఓవరాల్గా అయితే రాబోయే ఎన్నికల్లో అయితే మరి చంద్రబాబు వస్తారంటారు. చంద్రబాబు వస్తాడు అన్న.